హలో అండి, మరొక సింపుల్ నెక్ డిజైన్ అయితే వచ్చేసాను. పాతొక 2 ఇంచుల పైన షోల్డర్ దగ్గర పెట్టుకోండి. అండ్ నెక్ యొక్క డీప్ అనేది 6 ఇంచెస్ పెట్టుకోండి. అండ్ వెడల్పు అనేది 3 ఇంచులు పెట్టుకోండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా బాక్స్ లాగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్కింగ్ చేసేసి ఇలా కర్వ్ స్కేల్ తీసుకొని నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో ఒక్కసారి గమనించండి. అదేవిధంగా మీరు కూడా మార్కింగ్ అయితే చేసుకోండి. కర్వ్ స్కేల్తో నెక్ షేప్ అనేది ఫుల్గా వచ్చేస్తుందండి. ఒకసారి చూడండి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని మళ్ళీ మరొక పావు ఇంచు కంటే ఎక్కువ, 1 ఇంచు కంటే తక్కువ వెడల్పులో మళ్ళీ ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ చేసేసి ఈ విధంగా అయితే చేసేసేయండి. ఇప్పుడు 2 రూపీస్ కాయిన్ ఆర్ 1 రూపీస్ కాయిన్ ఏదైనా మీరు ఎప్పుడు కట్ వర్క్ ఏదైతే యూజ్ చేస్తారో అది తీసుకొని నేను ఎలా మార్కింగ్ చేస్తున్నానో అట్లాగే మీరు కూడా మార్కింగ్ చేసుకోండి. మరీ వెడల్పు ఎక్కువ అవుతుంది అని డౌట్ వస్తే ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ బకరాన్ని ఉంచేసుకొని నేను ఎలా కట్ చేస్తున్నానో ఒకసారి చూడండి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ వరకు ఉంచేసి తర్వాత నుంచి కట్ చేసుకుని వస్తున్నాను. మీరు కూడా అలానే చేయండి. అంటే మన నెక్ అనేది సాగటం అది ఉండదండి. అండ్ మనం వెడల్పు కూడా ఎలా పెట్టుకుంటున్నాం ఏంటనేది మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసేయండి. అండ్ మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా అటాచ్ చేసేసేయండి. మొత్తంగా అటాచ్ చేసేసిన తర్వాత ఇలా మిడిల్లోకి చిన్న కటింగ్ పెట్టేసేయండి. కటింగ్ పెట్టేసి అండ్ దీనికి కూడా చిన్న మిడిల్లోకి చిన్న కటింగ్ ఇవ్వండి. ఇలా కటింగ్ ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్లోకి ఉందా లేదో ఒకసారి చూసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే స్కేల్ తీసుకోండి. దానికి స్ట్రైట్గా లైన్ కొట్టండి. మనం ఆల్రెడీ కటింగ్ పెట్టాం కదా, ఒక లైన్ అనేది కొట్టుకోండి. కొట్టేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న బకరాన్ని దానిపైన పెట్టేసి పిన్స్ అనేవి అటాచ్ చేయండి. మిడిల్లోకి చూసుకుంటూ కింద గీతకి స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకొని పిన్స్ అనేవి అటాచ్ చేసేసి ఇప్పుడు జాయిన్ చేసుకుని వచ్చేసేయండి. జాయిన్ చేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ జాయిన్ చేయండి. ఓకేనండి. ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నాను అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నానండి. అండ్ నేను చెప్పే విధానం అండ్ మీకు ఈ డిజైన్ కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలా అండ్ లాస్ట్లో పెట్టానండి దీని యొక్క ఫుల్ బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది. మీకు కావాలంటే కామెంట్స్లో అడగండి, నేను అది అప్లోడ్ చేస్తాను. వీడియో అనేది ఫుల్ వీడియో, నెక్ కదండి ఫుల్ బ్లౌజ్. ఓకేనండి. ఈ విధంగా మొత్తాన్ని అటాచ్ చేసుకుని వచ్చేసేయండి. అటాచ్ చేసుకుని వచ్చేసి డబుల్ స్టిచ్ కూడా వేసేసేయండి. డబుల్ స్టిచ్ అనేది ఫస్ట్ స్టిచ్ వేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెకండ్ స్టిచ్ వేసేటప్పుడు వాటిని కవర్ చేస్తూ వేసేసేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మొత్తాన్ని పిన్స్ అనేవి రిమూవ్ చేసేసి ఒక 1 ఇంచ్ వరకు క్లాత్ ఉంచేసి కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత ప్రతి కోనిలోని కటింగ్ అయితే చేసేసేయండి. ఈ విధంగా కట్ వర్క్ అన్నట్లు చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చేసి దాన్ని అయితే రివర్స్ తిప్పేసేయండి. ఈ విధంగా రివర్స్ చూసుకుంటూ జాగ్రత్తగా తిప్పండి. అయితే నేను ఎడ్జ్ కుట్ అనేది వేయలేదండి, ఐరన్ చేసేసాను అంతే అండి. వీడియో అయితే లాస్ట్కి వచ్చేసింది. ఛానల్ నుంచి వెళ్ళే ముందు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి.